నెల్లూరు రొట్టెల పండుగ అంటే రాష్ట్రము, దేశము కాదు ప్రపంచమంతా చూసే విధంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. నిజానికి హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఈ పండుగ అయితే మాత్రం నెల్లూరులో నిర్వహిస్తుంటారు. దాదాపు 4 రోజులు వరకు జరిగే ఈ పండుగ సంబంధించి ఇప్పటికే 2 రోజులు ముగిసాయని చెప్పుకోవచ్చు. మరో 2 రోజులు ఈ నెల్లూరు రొట్టెల పండుగ అనేది కొనసాగుతుంది. నిజానికి దేశమంతా నెల్లూరు రొట్టెల పండుగ వైపే చూస్తుంది అన్న విధంగా అయితే మాత్రం పండుగ కొనసాగుతుంది. దాదాపు 100 సంవత్సరాల కిందట ఒక చరిత్ర ప్రకారం ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగ అంటే ఒక విశ్వాసంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లాలతో పాటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగకు వస్తారు. ప్రధానంగా ఇక్కడ ఒక విశ్వాసంతో ఒక రొట్టె మనము భక్తి ప్రవచనంతో స్నానం ఆచరించిన తర్వాత తిన్నామంటే ఖచ్చితంగా కోరిన కోరిక తప్పక తీరుతుందని చెప్పి వేలాదిగా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మాత్రం చెబుతున్నారు. ఆ విశ్వాసంతో ఇక్కడ 2 రకాల భక్తులు ఉంటారని చెప్పుకోవచ్చు. ఒకటి కోరిక కోరడానికి వచ్చిన భక్తులు, 2 కోరిన కోరిక తీరిన తర్వాత విశ్వాసంతో మరలా ఇక్కడ ప్రత్యేక ఈ దర్గాలో పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు, ఇలా 2 రకాలుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రొట్టెలు కూడా ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. విద్య రొట్టె అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా గృహానికి సంబంధించిన రొట్టె అని చెబుతూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం రొట్టె అంటారు. అదేవిధంగా కళ్యాణం రొట్టె అంటారు, సంతానం రొట్టె అంటారు. ఇలా ఎవరికి సంబంధించిన రొట్టె అంటే వారికి కావాల్సినవి. కొంతమంది పిల్లలు లేని వారు ఉంటారో వాళ్ళైతే మాత్రం సంతానం రొట్టె తీసుకుని అక్కడ ఏదైతే ప్రధానంగా చూసుకుంటే స్వర్ణం చెరువు అనేది ప్రధానమైనది. అక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఈ సంతానం రొట్టె తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా సంతానం అనేది దేవుడు ఇస్తాడని ఒక విశ్వాసంతో వారు సంతానం రొట్టె తీసుకుంటారు. ఇదే విధంగా నివాసం అంటే చాలా మంది సొంత ఇంటి కల్లా నెరవేరాలని కోరుకుంటుంటారు. అలాంటి వారు ఈ నివాసానికి సంబంధించిన రొట్టె స్నానం ఆచరించి తింటూ ఉంటారు. ఇలా ఉద్యోగం రొట్టె అని ఇలా అనేక రకాల ఆధ్యాత్మిక రొట్టె నిజంగా ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో ఈ ఆంధ్ర నెల్లూరుకి సంబంధించి ఉందని చెప్పుకోవచ్చు. నిజానికి దర్గా అంటే పూర్తిగా ముస్లింస్ది అయినప్పటికీ కూడా దేశం కోసం దాదాపు 100 సంవత్సరాల కిందట జరిగిన ఒక ఘటనకు సంబంధించి వారి తలలన్నీ కూడా ఈ ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి స్వర్ణ చెరువులో పడిన పరిస్థితులు వారి ప్రతీతిగా ఎప్పటికీ కూడా ఆ చెరువులో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా సర్వశుభం జరుగుతుంది అని చెప్పి ఎంతో ముఖ్యంగా ఈ ముస్లింసే కాదు, హిందువులే కాదు, సర్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి వారి నమ్మకంగా ముందుకు వస్తుంటారు. నిజానికి వారి కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇలా వేలాదిగా ఇక్కడికి లక్షలాదిగా వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయంటూ కూడా ఈ దర్గాకి సంబంధించిన మత పెద్దలు తెలియజేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక స్వర్ణ చెరువుకు సంబంధించి లక్షలాదిగా పుణ్యస్నానాలు పెద్ద ఎత్తున ఇప్పటికే 2 రోజులుగా చేస్తున్న పరిస్థితి. మరొక 2 రోజులు కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం అంతా కూడా గజ ఈతగాలతో ప్రత్యేకంగా పరీక్షిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పరీక్షిస్తుంది. దాదాపుగా నెల్లూరుకు వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఈ స్వర్ణాల సంబంధించిన చెరువులు అయితే మాత్రం పుణ్యస్నానం ఆచరిస్తారు. తర్వాత వారి మనసులో ఉన్న కోరిక ప్రకారం ఒక రొట్టెని తీసుకుని అంటే చపాతీని తీసుకుని ఖచ్చితంగా వారి మనసులో ఉన్న కోరిక ప్రకారం ఆ రొట్టెని తీసుకుని స్వీకరిస్తూ ఉంటారు. అనంతరం దర్గా ఏదైతే ప్రధానంగా మనకి దర్గా ఉందో, మహర్షి సంబంధించిన ఆ దర్గా ఉందో ఆ దర్గాకి వెళ్ళి అక్కడికి వారి మనసులో న్యాయబద్ధమైన కోరిక చెప్పి అక్కడ ప్రత్యేక ప్రదక్షిణలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ కాలం నాటి సమాధులు ఎప్పటికీ కూడా మనకి దర్గాలో కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముస్లింస్ వారి ఆచార ప్రకారం అక్కడికి వచ్చిన హిందూస్ కావచ్చు, ముస్లింస్ కావచ్చు ఎవరైనా కూడా ప్రత్యేకంగా ఆశీర్వచనాలు కూడా అందజేస్తూ ఉంటారు. ఏదేమైనా దేశంలో ఇది ఒక అతిపెద్ద పండుగ కూడా పిలుస్తారు నెల్లూరు రొట్టెల పండుగ అని చెప్పుకోవచ్చు. మరొక ప్రధానమైన ఈ రొట్టెల పండుగకి సంబంధించి ప్రధానమైనది ఈ గంధోత్సవం అని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ గంధానికి సంబంధించి 12 బిందులకు పైగా ఈ గంధాన్ని అయితే మాత్రం ముస్లింలు దీన్ని తయారు చేస్తుంటారు. ఆ గంధం అందుకోవడం, గంధం బొట్టు పెట్టుకోవడం కూడా ఎంతో శుభదాయకం అని చెప్పి చెబుతుంటారు. ఆ గంధం అందుకునేందుకు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలా 4 రోజులు 4 రకాలుగా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. దేశం నుంచి పెద్ద ఎత్తున అయితే మాత్రం నెల్లూరు రొట్టెల పండుగకి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు 2 రోజులు అయితే మాత్రం గడిచింది. 3వ రోజు 4వ రోజు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది నెల్లూరు రొట్టెల పండుగకి సంబంధించి. దానిపై కూడా పూర్తిగా అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే వారి కోరుకున్నారో ఖచ్చితంగా తీరడంతో ఏడాదికి నెల్లూరు రొట్టెల పండుగకు ప్రజలు ముఖ్యంగా భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది రొట్టెల పండుగకు సంబంధించిన అప్డేట్.